హలో అండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో శ్రీధర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో పారు ప్రేమగా పిలుస్తున్నాను. మీరందరూ తప్పకుండా రండి అని అంటా ఉంటే శ్రీధర్ మేము రాము అని అనేస్తాడు. పారు ఏం అల్లుడు మీ ఇంట్లో శుభకార్యాలు జరగవా? అప్పుడు మమ్మల్ని పిలవరా? అని అంటది. వెంటనే శ్రీధర్ మేము రాము మీరు రావద్దు అని అంటా ఉంటే పారు లేచి వెళ్లి శ్రీధర్ చేతులు పట్టుకొని అల్లుడు పెద్దదాన్ని. నా మాట విను. హ్మ్. అని గడ్డం గూడా పట్టుకుంటది. అప్పుడు శ్రీధర్, "సరే అత్తయ్య గారు వస్తాము" అనేసరికి పారు, "థాంక్స్ అల్లుడు" అనంటది. అప్పుడు శ్రీధర్, "కానీ ఒక షరతు" అనంటా ఉంటే పారు, "ఏంటది?" అని అడుగుతది. శ్రీధర్, "మా ఆవిడ వస్తానంటేనే వస్తాను" అనంటాడు. అప్పుడు పారు, "అంతేగా అమ్మా కావేరి నువ్వు కూడా రా" అనంటది. వెంటనే కావేరి, "నేను రాను" అనేసరికి పారు, "ఆ! అలా కాదు కావేరి మనింట్లో రేపు హోమముంది" అనంటా ఉంటే కావేరి మనిల్లా అని అడుగుతది. పారు అవును మనిల్లే మనం ఒకటే కదా అననగానే కావేరి కాదండి మీరు వేరు మేము వేరు. మేమొస్తే మీరు తలదించుకోవాలి అననగానే పారు మా గుమ్మాలు ఎత్తుగానే ఉంటాయి. మీరు తలెత్తుకొనే తిరగొచ్చు అనంటది. అప్పుడు కావేరి గుమ్మాలు ఎత్తుగానే ఉంటాయి. ఆ గుమ్మాల్లో తిరిగే వాళ్ళకే అంత ఎత్తైన మనసుండదు అనంటా ఉంటే జ్యోత్స్న తనలో తాను దిగొచ్చాం కదా అని పొగరుతో మాట్లాడుతుంది. మా ఇంటికి రావే నీ సంగతి చెప్తాను అని అనుకుంటది. పారు ఏమో కావేరి చేతులు పట్టుకొని చూడు కావేరి జరిగింది మర్చిపో. ఆవేశంలో ఏదో అనేసుంటాను. నువ్వు బాధపడుంటే సారీ అని గడ్డం కింద చేయబెట్టి అయినా మనమేమైనా పరాయి వాళ్ళమా? మా అల్లుడి భార్యవే అంటే నువ్వు నా బంధువే అని కార్తీక్ వైపు చూస్తది. కార్తీక్ ఏమో చేతులు పట్టుకున్నావుగా సూపర్ అన్నట్టు సైగ చేస్తాడు. అప్పుడు పారు ఈ సారీ చెప్పడాలు, బుజ్జగింపులు, చేతులు పట్టుకొని బ్రతిమలాడడాలు, పొరపాటైపోయింది అనడాలు మనతో అవ్వదమ్మా అని అంటది కదా నిన్న. అది గుర్తు చేసుకొని ఎక్కడన్న మాట ఎక్కడ గుర్తు చేసావురా నువ్వు? పరువు మొత్తం దొబ్బింది అని అనుకుంటూ ఉంటది. కార్తీక్ ఏమో ఆ! నాకు టైమైతుంది పారు. నువ్వొస్తావా? లేక పెద్ద మేడం గారిని తీసుకొని ఎళ్ళిపోమంటావా? అని అంటా ఉంటే పారు నవ్వి చూసావా కావేరి? నా మనవడు నాతో ఎలా ఆడుకుంటున్నాడో? నా గురించి కాకపోయినా శివన్నారాయణ గారి కోసమన్నా రా. పోనీ మీ వదిన సుమిత్ర కోసమైనా రా. లేదంటే మీ అక్క కాంచన మొహమైనా చూసిరా. అందరి సమక్షంలో హోమం జరగాలి అన్నది శివన్నారాయణ గారి కోరిక. ఆ! మీరందరూ తప్పకుండా రావాలి. వస్తానని ఒక్క మాట చెప్పమ్మా అనేసరికి కావేరి మీరు మమ్మల్ని అంత బ్రతిమలాడనవసరం లేదు. ఫోన్ చేసి చెప్పినా వచ్చేవాళ్ళం. కానీ మీరు నా భర్తని అవమానించారు అనగానే పారు సారీ చెప్పేశాను కదా! వస్తానని ఒక్క మాట చెప్పు కావేరి. హ్యాపీగా ఇంటికెళ్ళిపోతాం అని అంటా ఉంటే కార్తీక్ లేదంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర వదిలేసి ఎళ్ళిపోతాం అని అంటాడు. అప్పుడు కాశీ ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు పారు ఆ! దండకం చదువుకోడానికి అనగానే కాశీ నేను అడుగుతున్నా గదా! అని అంటా ఉంటే పారు ఈ నానమ్మలు, అమ్మమ్మలు అంటే మనవళ్ళందరికీ లోకువే అనగానే కార్తీక్ లోకువ కాదు పారు ప్రేమ. పారు ఏమో ఆ! నీ ప్రేమ నాకు తెలుసు కదరా! అని వెటకారంగా నవ్వుతూ అంటది. కార్తీక్ అప్పుడే ఏం జూసావు? ముందు ముందు ఇంకా ఉంది అనగానే పారు వాడు అలాగే అంటాడు గానీ నువ్వొస్తానని చెప్పు కావేరి అనేసరికి కావేరి నవ్వుతూ సరే వస్తాం. మీరు వెళ్ళిరండి అనంటది. అప్పుడు పారు హా! హమ్మయ్య! ఇప్పుడు నాకు చల్లని మజ్జిగ కడుపులో పోసుకున్నంత ఆనందంగా ఉంది. అల్లుడు మా అమ్మాయి ఒప్పుకుంది అనగానే శ్రీధర్ మా ఆవిడ మీ అమ్మాయి అయిపోయిందన్నమాట అని అనగానే పారు ఈ అల్లుళ్ళు ఎప్పుడూ ఇంతే అత్తల దగ్గరే బెట్టు చేస్తూ ఉంటారు అని అంటా ఉంటే శ్రీధర్ చెయ్యకపోతే ఎలా అత్తలు మన మాట వినేలా కనబడడం లేదు అని అంటాడు. జోష్న గ్రాని ఇక మనం బయలుదేరదామా అని అంటా ఉంటే పారు వెళ్దామే అమ్మ స్వప్న మర్చిపోకమ్మా ఒరే కాశీ నువ్వు కూడా రావాలి ఆ అనంగానే కాశీ అలాగే అంటాడు. మీ నాన్నకు కూడా చెప్పు అనగానే అలాగే నానమ్మా అని అంటాడు. ఉంటానల్లుడు అని అంటది. అప్పుడు శ్రీధర్ కావేరి జోష్నకి అత్తయ్య గారికి ఓ గ్లాసుడు మజ్జిగివ్వు అనగానే కావేరి అలాగేనండి అని లోపలికెళ్ళబోతది. అప్పుడు జోష్న వద్దు మావయ్య మీరు వస్తానన్నారు. మాకు ఈ మర్యాద చాలు. మాకు ఇంకేం మర్యాదలు అవసరం లేదు. పదగ్రాని అనగానే పారు కార్తీక్ వెళ్దాం పద అని అంటది. కార్తీక్ అంటాడు. పారు వస్తాను అల్లుడు వస్తాను కావేరి అని వెళ్ళిపోతది. కార్తీక్ సరే ఉంటాను మాస్టరు అనగానే శ్రీధర్ బాయ్ చెప్తాడు.
కార్తీక్ స్వప్నకి బాయ్ రా అని అంటాడు. బాయ్ అన్నయ్య అనగానే, మీరంతా మా ఇంటికొచ్చేయండి. అటునుంచి అటే తాతింటికెళ్దాం అనగానే, అలాగే అన్నయ్య అని అంటది. ఉంటాను చిన్నమ్మ అనగానే, కావేరి అలాగే అని అంటది. కార్తీక్ వెళ్తూ ఉంటే కాసి స్వప్న అని అంటాడు. స్వప్న ఏమో సీరియస్‌గా మాట్లాడకు అని చెప్పి ఎళ్ళిపోతది. అది విని కార్తీక్ వీళ్ళిద్దరికీ ఏమైంది అని లోపల అనుకుంటూ ఉంటాడు. పారు ఏమో డోర్ కొట్టి, అరే డ్రైవర్ రారా ఎంతసేపు నువ్వు పద అని జోష్నతో అని ఎళ్తది. కార్తీక్ ఏమో కోపంగా నిన్ను ఏదో ఒక గుడి ముందు దింపేస్తే గాని నీ నోరు కుదురుగా ఉండదు అని కోపంగా అనుకుంటాడు. ముగ్గురు ఇంటికొచ్చేస్తారు. పారు ఇంకా జోష్న దిగి వెళ్తా ఉంటే కార్తీక్ కారు దిగి పెదమేడం గారు అని పిలుస్తాడు. పారు ఆ ఏంట్రా అనంటది. కార్తీక్ పిలిచింది తమరిని కాదు తమరెళ్ళొచ్చు అనగానే పారు దీనికి నీకు మధ్య నాకు తెలియని సీక్రెట్ ఏంట్రా అని అంటా ఉంటే కార్తీక్ అలాంటిదేమీ లేదు పారు ఏవో ఆఫీస్ విషయాలు మాట్లాడాలి తమరెళ్ళండి అనగానే వెళ్తారా అనుకుంటూ వెళ్తది. వెళ్తూ వెళ్తూ డోర్ దగ్గర ఆగి చాటుగా చూస్తూ వీళ్ళేం మాట్లాడుకోవాలో వినాలి అని అనుకుంటది. జోష్న నాతో ఏం మాట్లాడాలి బావా అని అడుగుతది. అప్పుడు కార్తీక్ చూడు చిన్న మరదలా నేను ఇప్పుడు డ్రైవర్గా కాదు మా తాత కుటుంబం మేలు కోరుకునే మనిషిలా చెప్తున్నాను. ఆపేయ్ అనగానే జోష్న దేన్ని ఆపేయాలి అని అడుగుతది. వెంటనే కార్తీక్ నువ్వేదో కొత్తగా గేమ్ స్టార్ట్ చేసావు. అది అక్కడే ఆపేయ్ అనగానే ఈ మాట నువ్వెలా చెప్తావు అని అడుగుతది. కార్తీక్ మామయ్య ఫ్యామిలీని పిలువు అవసరం ఉంది. అదేంటో తర్వాత చెప్తానని పారుతో అన్నావు కదా అని అంటా ఉంటే పారు అది విని అమ్మా నీవి పాము చెవులురా నాయనా అన్నీ వింటావు అని అనుకుంటది. కార్తీక్ అంతా ప్రశాంతంగా ఉన్నా అనుకున్న ప్రతిసారి ఆ ప్రశాంతతని చాలా పద్ధతిగా నాశనం చేస్తావు అనగానే జోష్న గట్టిగా బావా అని అంటది. అప్పుడు కార్తీక్ అత్తామామల గొడవే అది అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనగానే జోష్న నేను పాయింట్ అవుట్ చేయడం మొదలు పెడితే నువ్వు మాట్లాడడానికి పాయింటే ఉండదు బావా అనగానే కార్తీక్ రేపు జరగబోయే హోమం మన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. ఏ కారణంగా అయినా నువ్వు దాన్ని చెడగొట్టాలి అనుకుంటే అనగానే జోష్న నేనెందుకు అనుకుంటాను అని అంటది. నీ మైండ్ సెట్ నాకు తెలుసు కదా మరదలా చెడు చేయాలని ట్రై చేస్తావు కానీ అవతల వాళ్ళకి మంచే జరుగుతుంది. పోనీ ఒకసారి మంచి చేయాలని ట్రై చేయి ఏం జరుగుతుందో చూద్దాం అని అంటూ ఉంటే జోష్న మా తాత మా డాడీ మా మమ్మీ నిన్ను బ్లైండ్గా నమ్ముతున్నారు అందుకే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని అంటది. అప్పుడు కార్తీక్ నువ్వు తెలివిగా టాపిక్ ని డైవర్ట్ చేయాలని చూడక మరదలా నువ్వు ఏదో చేయబోతున్నావు దయచేసి దాన్ని ఆపేయ్. అయినా ఈ ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని చెప్పినప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా నువ్వేదో ఈ ఇంటి వారసురాలివి కాదు అన్నట్టు బిహేవ్ చేస్తావేంటి అనగానే పారు తనలో తాను వీటికి అనుమానం వచ్చినట్టుంది ఇదొకటి స్టింగర్ సమాధానాలు చెప్పి దొరికిపోతూ ఉంటది అని అనుకుంటది. కార్తిక్ ఏమో చెప్పు మరదలా ఈ ఇంటితో నాకు ఏ సంబంధము లేదు అన్నట్టే ప్రవర్తిస్తావు అనగానే జోష్న అంటే ఏంటి నీ ఉద్దేశం నేను సుమిత్ర కూతురిని కాదనా అని అంటా ఉంటే కార్తీక్ ఈ మాట నేననలేదు నువ్వే అంటున్నావు అని అంటా ఉంటే పారు ఏమో నో డౌట్ ఇది నిజం చెప్పేసేలా ఉంది నేనేం చెయ్యాలి అని కంగారు పడుతూ ఉంటది. కార్తీక్ ఏమో చెప్పు మరదలా నువ్వు సుమిత్ర దశరథ మామయ్యల కూతురి కాదా నువ్వు అసలు ఈ ఇంటి వారసురాలువే కాదా అని అంటా ఉంటే జోష్న కాదని నేను నీకు చెప్పానా నువ్వే కావాలని ఏదో మనసులో పెట్టుకొని అడుగుతున్నావు అని అంటది. అప్పుడు కార్తీక్ నాకే అనుమానము లేదు నీకే నీ మీద నమ్మకం లేనట్టు ఉంది అని అంటా ఉంటే జోష్న నేను శివనారాయణ గారి మనవరాల్ని దీంట్లో ఏ అనుమానము లేదు అని అంటా ఉంటే పారు చూస్తా ఉంటదిగా అక్కడికి శివనారాయణ వచ్చి పారుని గమనిస్తాడు. ఎప్పుడొచ్చింది ఇది అని చూస్తా ఉంటాడు. పారు ఏమో తనలో తాను ఏదో తేడా జరిగేలానే ఉంది నేను రంగంలో దూకాల్సిందే అన్నట్టు వెళ్దాం అనుకునే లోపు పక్కనే శివనారాయణని చూస్తుంది. ఆయన అని సైగ చేస్తాడు. అప్పుడు పారు ఆహా అని అంటూ ఉంటది సైగ చేస్తూ ఉంటది. అప్పుడు శివనారాయణ అరే కార్తీక్ ఇలారా అని పిలుస్తాడు. కార్తీక్ అక్కడికి వెళ్తాడు. తాతొచ్చాడు మనం తర్వాత మాట్లాడుకుందాం అనేసి వెళ్తాడు. జోష్న ఏమో తనలో తాను బావకి నిజాలన్నీ తెలిసే అడుగుతున్నట్టున్నాడు నేను కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అని అనుకుంటూ ఉంటది. కార్తీక్ వెళ్ళి ఏంటి తాత అని అడుగుతాడు. వెంటనే శివనారాయణ నువ్వు జోష్న ఏం మాట్లాడుకుంటున్నారా అని పారిజాతం ఇక్కడ నిలబడి చూస్తుంది. పాపం తను ఎంతసేపు ఇలా తొంగి చూస్తుంది మీరిద్దరూ తన్ని మధ్యలో నిలబెట్టుకొని మాట్లాడుకోవచ్చు కదా అని నవ్వుతూ ఏం పారిజాతం నీకు ఓకే కదా అని అడుగుతాడు. అప్పుడు పారు కంగారు పడుతూ
ఆహా! నేనేం తొంగి చూడడం లేదండి అని అనగానే శివనారాయణ అంతా నేను చూశాను కదా! అన్నీ మారుతున్నాయి. నీ బుద్ధి తప్ప. నువ్వు వెళ్ళిన పనేమైంది అని అడుగుతాడు. అప్పుడు పారు తిరిగొచ్చానంటే మీరర్థం చేసుకోవాలండి అనగానే శివనారాయణ మొత్తానికి సాధిచ్చావన్నమాట అని అంటా ఉంటే పారు ఆ! పారిజాతం ఏదైనా అనుకుంటే సాధించకుండా ఎందుకుంటుంది? అని అంటా ఉంటే శివనారాయణ వాళ్ళు నిన్నేమైనా అన్నారా? అని అడుగుతాడు. అప్పుడు పారు ఆ! అంటే ఊరుకుంటానా? అనగానే కార్తీక్ ఆ! చేతులు పట్టుకొని బ్రతిమలాడేదు అని అంటాడు. అప్పుడు శివనారాయణ ఓహ్! బ్రతిమలాడిందా? అని నవ్వుకుంటూ అంటాడు. వెంటనే పారు ఆ! అంతవరకు తెచ్చుకోలేదులెండి. వెళ్ళగానే మర్యాదలు చేశారు అని అంటా ఉంటే కార్తీక్ అవునవును. మర్యాదలైతే గుమ్మం నుండే మొదలుపెట్టారు అని అంటాడు. అప్పుడు పారు ఒరేయ్! నన్ను చెప్పుకోనివ్వరా? అనగానే చెప్పుకో చెప్పుకో అని అంటాడు. రేపు వాళ్ళ ఫ్యామిలీ అంతా హోమానికి వస్తున్నారండి అనగానే శివనారాయణ వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు లోపలికెళ్ళొచ్చు అని అంటాడు. పారు ఆ! అని లోపలికెళ్ళిపోతది. శివనారాయణ అన్నట్టు దాసుని పిలిచారా? అని అడుగుతాడు. కార్తీక్ మామయ్య ఊళ్ళో లేడు. కాశీతో పారు చెప్పింది. అనగానే శివనారాయణ అయితే వాడు చెప్తాడు. రేపు ఈ హోమం నిర్విఘ్నంగా జరుగుతుందనే నమ్మకం నాకొచ్చిందిరా! అని అనగానే కార్తీక్ జరుగుతుంది సార్. ఏ విఘ్నాలు లేకుండా, ఏ చెడు జరగకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది అని జోష్నాని చూస్తూ అంటాడు. శివనారాయణ రేయ్! ఇంటికెళ్ళంగాల్నే హోమం గురించి కాంచనకు చెప్పు అనగానే అలాగే తాత ఉంటాను అని ఎళ్తాడు. జోష్న ఏమో నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఈ హోమం జరగదు బావా! ఏం చెయ్యాలో నాకు తెలుసు కదా! అని నవ్వుకుంటూ అనుకుంటది. ఇగ నైట్ జోష్న వాళ్ళ రూమ్‌లో పారు బ్రతిమలాడింది తలుచుకొని ఫీలయితూ ఉంటది. అక్కడికి పారు వచ్చి, "మీ తాత మన పరువు తీశాడే, కాదనట్లేదు. ఇప్పుడు మనమేం చేయగలం?" అని అడుగుతది. వెంటనే జోష్న, కావేరి కనిపిస్తూనే అసహించుకునే తాత ఈరోజు తనని మన ఫ్యామిలీలో మెంబర్‌ని చేశాడు అంటే, ఆవిడ స్థాయి పెరిగిందా? మనం దిగజారిపోయామా? అనగానే పారు, "హ! జగన్నాటక సూత్రధారి కార్తీక్ గాడు ఉన్నాడు కదా! ఇదంతా వాడి మాయ" అని అనగానే జోష్న ఏ హోమం కోసమైతే తాత తాపత్రయపడుతున్నాడో అది సక్రమంగా జరగదు గ్రాని అనగానే పారు ఎందుకు అని అడుగుతది. అప్పుడు జోష్న గురువుగారు చెప్పిన దేంట్లోనూ మనం లేము. ఫ్యామిలీకి విపత్తు రాబోతుంది అన్నాడు. మనం వాళ్ళ ఫ్యామిలీ కాదు. ఈ ఇంటి వారసురాలికి మంచి జరగబోతుంది అన్నాడు. అది కూడా నాకు కాదు. అది అని అంటూ ఆగిపోతది. అదే అసలైన వారసురాలికి. దానికి మంచి జరిగితే నాకేంటి? అని అనగానే పారు నిజం చెప్పవే. ఈ ఇంటి అసలైన వారసురాలెవరో నీకు తెలుసు కదా? తెలుసు కదా కాదు. నీకు తెలుసు అని గట్టిగా అంటది. అప్పుడు జోష్న నువ్వు దూరం చేసిన మనిషి నాకెలా తెలుస్తుంది? ఒకవేళ తెలిస్తే ముందుగా నీకే తెలియాలి. లేదా నీ కొడుక్కి తెలియాలి అనగానే పారు మాట దాటేయకు అనంటది. అప్పుడు జోష్న నన్ను, నన్ను అనుమానిస్తున్నావా? అనంటది. పారు హా! నమ్మిన వాళ్ళని ఎలా మోసం చెయ్యాలో నీకు నేనే నేర్పాను అనగానే జోష్న అయ్యో! నువ్వు నేర్పిన విద్యని నీ మీద ఎప్పుడూ ప్రయోగించను గ్రాని. నువ్వు నేను ఒకటి. అయినా గురువుగారు దోషం జరుగుతుంది అంటే జరిగిపోతుందా? అని అనగానే పారు ఏదైనా జరిగితే అనంటది. వెంటనే జోష్న పోతారు మనకేంటి? అంతా బాగా జరుగుతున్నంత సేపు మన మాట ఎవరూ వినరు గ్రాని. గురువుగారన్న అరిష్టం జరగని. ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒకటి అవ్వాలి. అప్పుడు మన మాట వింటారు అనంటది. వెంటనే పారు నువ్వు ఈ రకమైన పద్ధతిని మార్చుకోకపోతే చాలా నష్టపోతావే అనంటా ఉంటే జోష్న అందరూ కలవకుండానే మనకి గుర్తింపు లేదు. కలిసిపోతే గుర్తింపుంటుందా? అనంటది. అప్పుడు పారు నువ్వు శివన్నారాయణ మనవరాలివి. ఇది బ్రహ్మ రాసిన రాత కాదు. ఈ పారిజాతం రాసిన రాత. దీన్ని ఎవ్వరూ మార్చలేరు అని అంటా ఉంటే జోష్న తనలో తాను దీపే అసలైన వారసురాలని తెలిస్తే నువ్వు రాసిన రాతని మార్చే శక్తి ఎవరికుందో నీకే అర్థమవుతుంది. ఈ హోమం సరిగ్గా జరగకూడదు. అందరూ కలిసిపోకూడదు. తాత మనసులో మొదలైన ఈ ఒక్క ఆలోచనని మొదట్లోనే చెరిపేయాలి. వీళ్ళందరి సంగతి రేపు చెప్తాను అని అనుకుంటూ ఉంటది. ఇటు కార్తీక్ వాళ్ళ ఇంట్లో కాంచన కార్తీక్‌తో ఇలాంటి విషయం చెప్పావేంట్రా? అని అంటా ఉంటే దీప అత్తయ్య మీరు బాధపడకండి అని అంటది. అప్పుడు కాంచన కన్నీళ్లు పెట్టుకుంటూ
మళ్ళీ ఎవరికేం జరుగుతుందో అని భయంగా ఉంది దీప అని అనగానే కార్తీక్ హోమం చేస్తే ఏం కాదమ్మా అని అంటాడు. అప్పుడు కాంచన మా అమ్మకి ఆరోగ్యం బాలేనప్పుడు కూడా ఓ గురువుగారు ఇలాగే చెప్పారంట్రా. నాన్న దానికి పరిహారం చేయిచ్చే లోపే ఆవిడ ప్రాణం పోయింది. అమ్మ శవం హాల్లోనే ఉంది. అప్పుడు నాకు చావంటే ఏంటో తెలియని వయసు. అందుకే తట్టుకోగలిగానేమో. కానీ ఇప్పుడు మాత్రం ఏం జరిగినా తట్టుకోలేనురా అని అంటా ఉంటే, దీపా మీరు భయపడినట్టుగా ఏం జరగదత్తయ్య. హోమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని అనగానే కాంచన నాన్న బాగా మారిపోయారా. లేదంటే కావేరిని రమ్మనడం ఏంటి అని అనగానే కార్తీక్ చిన్నమ్మనే కాదు కాశీని స్వప్నాన్ని కూడా రమ్మన్నారు. వెంటనే కాంచన నాన్న రమ్మనడం ఒక వింతైతే ఇక మా పారిజాతం పిన్ని వెళ్ళి పిలవడం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాన్రా అని అంటా ఉంటే కార్తీక్ అందరూ కలిసే టైం వచ్చిందమ్మా. ఇంకా ఇప్పుడు 4 కుటుంబాలు కాదు ఒకటే కుటుంబం అని అంటాడు. కాంచన హోమం అయ్యే వరకు నువ్వు దీపా దగ్గరుండి చూసుకోవాలి. నువ్వు మాత్రం మా నాన్నని జాగ్రత్తగా చూసుకోరా అని అంటా ఉంటే కార్తీక్ అమ్మా నువ్వు ఇంతలా భయపడతావని తెలుసుంటే నీకసలు దోషాల గురించి చెప్పేవాడినే కాదు. ఒకటి జరగాలని ఉందనుకో మనం ఆపగలమా? కర్మని ఎవరూ ఆపలేరమ్మా. అయినా గురువుగారు చెప్పిన దాంట్లో ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని కూడా ఉంది కదా అని కార్తీక్ దీపం చూస్తూ అంటాడు. వెంటనే కాంచన జోష్న జీవితంలో జరగాల్సిన మంచి పెళ్ళొక్కటేరా. కానీ దానికి అనవసరంగా మా అమ్మ పేరు పెట్టాను. దాని బుద్ధులు చూస్తే మా అమ్మ ఏ లోకంలో ఉందో తెలియదు కానీ తన ఆత్మ కూడా శాంతించదురా. అందరి ఆత్మలు శాంతించాలంటే పెళ్ళొక్కటే మార్గం అని అంటా ఉంటే కార్తీక్ జరుగుతుందిలే అమ్మా. ఆ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఉదయమే తాతింటికి వెళ్ళాలి. వెళ్ళి పడుకో అని అనగానే కాంచన మా అమ్మ పేరు పెట్టినందుకైనా దాని బుద్ధులు మంచిగా ఉంటేనైనా బాగుండేదిరా అని అంటా ఉంటే కార్తీక్ ఎప్పటికైనా నీ మేనకోడలు నువ్వు కోరుకున్నట్టుగానే ఉంటుంది. ఏం దీపా అని అంటాడు. అంతేనా అని అడుగుతాడు. అప్పుడు కాంచన దీపని అడుగుతావేంట్రా తనకేం తెలుసు అని అంటా ఉంటే కార్తీక్ తనలో తాను దీపే నీ మేనకోడలు కాబట్టి జోష్న దాసుమావయ్య కూతురమ్మా అని అనుకుంటూ ఉంటాడు. కాంచన అడుగుతుంది నిన్నేరా మాట్లాడవేంటి అనగానే లేట్ అయింది వెళ్ళి పడుకో అంటే వాళ్ళకేం తెలుసు వీళ్ళకేం తెలుసు అని అంటావేంటమ్మా. అన్నీ దేవుడికి తెలుసు. ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చుతాడు. నువ్వు వెళ్ళి పడుకో అని అనగానే కాంచన అలాగేరా అని వెళ్తది. అనసూయ కూడా వెళ్తది. వెళ్ళగానే దీప జోష్న గురించి అంత బాధపడుతుంది బావా అనగానే కార్తీక్ మనం ఏం చేయలేం దీపా. మీ నానమ్మ లక్షణాలు నీకొచ్చాయి. వాళ్ళ నానమ్మ లక్షణాలు తనకొచ్చాయి. ఏంటి అర్థం కాలేదా? శివన్నారాయణ గారి అసలైన వారసురాలివి నువ్వు. అందుకే నీకు మా అమ్మమ్మలో ఉన్న గుడ్ క్వాలిటీస్ వచ్చాయి. జోష్న ఎవరు? పారు మనవరాలు. అందుకే ఆవిడ లక్షణాలు వచ్చాయి అని అంటా ఉంటే దీప అటు ఇటు చూస్తూ ఎవరైనా వింటారు బావా లోపలికి వెళ్దాం పదా అని వెళ్తది. కార్తీక్ ఏమో వెనకాల అన్నీ అందరికీ తెలిసే టైం దగ్గర పడిందిలే మరదలా. ఏదైనా ఎన్నాళ్ళు దాగుతుంది. ముందు ఈ హోమం పూర్తవని అప్పుడు చెప్తాను చిన్న మరదల సంగతి అని అనుకుంటాడు. ఇటు శివనారాయణ తన బెడ్ మీద పడుకొని ఉంటాడు. అటు కాంచన తన బెడ్ మీద పడుకొని ఉంటది. అనసూయ కింద పడుకొని ఉంటది కాంచన పక్కనే. శివనారాయణ భార్య ఫోటో చూపిస్తూ ఉంటారు నైట్. ఇటు శివనారాయణకి మీరు నన్ను మర్చిపోరని తెలుసు. అందుకే నేను మీ ముందుకి రావాలని అనుకుంటున్నాను అని తన భార్య వాయిస్ వినపడుతుంది. శివనారాయణ వెంటనే లేచి జోష్న అనుకుంటూ ఉంటాడు. అక్కడ కాంచన కూడా లేచి అమ్మా అని గట్టిగా అరుస్తది. అమ్మా అనంగానే అనసూయ లేచి ఏమైంది చెల్లమ్మా అని అంటది. కాంచన అమ్మ కల్లోకొచ్చింది అక్క. ఇటు శివనారాయణ లేచి కళ్ళజోడు పెట్టుకొని వాళ్ళ ఆవిడ ఫోటో తీసుకొని జోష్న ఎప్పుడు లేంది జోష్న కల్లోకొచ్చిందేంటి? నిన్ను మర్చిపోలేదు జోష్న అని అంటాడు. ఇటు కాంచన అనసూయతో మీరు నన్ను మర్చిపోలేదని నాకు తెలుసు. అందుకే నేను మళ్ళీ మీ ముందుకొస్తానని చెప్పిందక్క అని అనగానే అనసూయ రేపు ఇంట్లో హోమం జరగబోతుంది కదా అందుకే మీ అమ్మగారు కల్లోకొచ్చుంటారు అని అంటది. అక్కడ శివనారాయణ అదే అయ్యుంటది అని అనుకుంటాడు. ఇక్కడ కాంచన అంతే అయ్యుంటదా అక్క అని అనగానే అనసూయ నవ్వుతూ అంతే చెల్లమ్మా అని అంటది. కాంచన రేపొక్కసారి నాన్నతో దీని గురించి మాట్లాడాలక్క అని అంటది. శివనారాయణ కూడా తన భార్య ఫోటోని పక్కన పెట్టేసి ఓసారి కాంచనతో దీని గురించి మాట్లాడాలి అనుకుంటాడు. అనసూయ మాట్లాడు చెల్లమ్మా అంతా మంచే జరుగుతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగు అని పక్కన మంచినీళ్ళు ఉంటే గ్లాస్ లో పోసి ఇస్తది. కాంచన తాగుతది. అనసూయ పడుకుంటది. కాంచన
ఫోన్‌లో వాళ్ళమ్మ ఫోటో జూసి దానికి ముద్దు పెట్టుకుంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్.